భూమి దత్తత కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయి ఉంటాయి. గగన్ ఎంత చెప్పినా కూడా భూమి మాత్రం దత్తతకి పోవాలని ఆశించేసి ఇక శోభాచంద్ర ఫోటోని రెడీ చేస్తూ శరత్ చంద్ర పక్కన పెట్టడానికి రెడీ చేస్తూ ఉంటుంది. అయ్యా వచ్చి కూర్చోండి అయ్యా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అప్పుడే అపూర్వ తల పట్టుకొని ఉంటుంది. ఏంటి అపూర్వ ఏమైంది అని శరత్ చంద్ర అడుగుతూ ఉండటంతో ఉదయం నుంచి ఒకటే తలనొప్పి బావా, కాఫీ తాగుదామంటే ఎవరిని అడగాలో కూడా అర్థం కావటం లేదు, ఎవరో ఒక కప్పు కాఫీ కూడా ఇచ్చే వాళ్ళు లేరు అని అపూర్వ అంటుంది. అపూర్వ మన భూమి ఉంది కదా, మన భూమి నీకు కాఫీ ఇస్తుందిలే, అమ్మ భూమి మీ పిన్నికి కాస్త కాఫీ తెచ్చివ్వమ్మా అని చెప్పడంతో అలాగే నాన్న అంటూ భూమి కాఫీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్తుంది. అప్పుడే నక్షత్ర గోరింటాకు ఇద్దరు సైగ చేసుకుంటారు. వెళ్ళు వెళ్ళు అని నక్షత్ర గోరింటాకుకి సైగ చేయడంతో భూమి చక్కెర డబ్బా కోసం వేరొక వైపుకు తిరిగి ఉంటే వెంటనే గోరింటాకు కిచెన్ లోకి వెళ్లి ఆ పాలలో ఏదో విషయం కలిపేస్తుంది. వెంటనే భూమి చూడకుండా అక్కడి నుంచి వచ్చేస్తుంది. తర్వాత భూమి కాఫీ ఇవ్వడంతో అపూర్వ కాఫీ తాగేస్తుంది. తర్వాత భూమి దత్తత కార్యక్రమం తీసుకోవడానికి మళ్ళీ శోభాచంద్ర శోభాచంద్ర ఫోటో పక్కన కూర్చొని పూజను జరిపిస్తూ ఉంటే అప్పుడే అపూర్వ గొంతు పట్టుకుని నురుగలు కక్కుతూ కింద కుప్ప కూలిపోయి ఉంటుంది. వెంటనే శరత్ చంద్ర అపూర్వ అపూర్వ అంటూ అందరూ పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తారు. భూమికి ఏమీ అర్థం కాక షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. అపూర్వ ఏమైంది అపూర్వ, ఏంటి అపూర్వ నోట్లో నుంచి ఇలా నురుగలు అని శరత్ చంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమే మా అమ్మకి దత్తత కార్యక్రమం ఇష్టం లేదని, ఎక్కడ ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతుందోనని నువ్వు మా మమ్మీ ప్రాణాలు తీయటానికి కాఫీలో ఇలా విషం కలిపి ఇచ్చావు కదా అని నక్షత్ర భూమిపై నింద వేసేస్తుంది. దాంతో శరత్ చంద్ర కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటే భూమి ఏమీ అర్థం కాక షాకింగ్ గా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది.